హలో ఎవ్రీవన్, బ్రేకింగ్ న్యూస్. బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ ఎవరో తెలిసిపోయింది. ఆ విన్నర్ని ఎవరో చెప్పే ముందు మీకు ఆ బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు వ్యక్తుల గురించి ముందు చెప్పుదాం. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు మీకు తెలిసిందే. ఒకళ్ళు కామన్ మ్యాన్ కళ్యాణ్ పదాల, మరొకళ్ళు లేడీ టైగర్ తనూజ పుత్తస్వామి. వీళ్ళిద్దరు మంచి పోటాపోటీగా ఇచ్చారు. మరి వీళ్ళిద్దరిలో నిజంగా విన్నర్ ఎవరు అయ్యారు? వీళ్ళిద్దరూ విన్నర్ అవ్వటానికి అర్హులేంటి? వీళ్ళిద్దరూ జరిగిన మిస్టేక్స్ ఏంటి? వీళ్ళిద్దరి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో చెప్తాం. ఫస్ట్ కళ్యాణ్ పదాల, కామన్ మ్యాన్. ఈ కళ్యాణ్ పదాల కామన్ మ్యాన్ అనే వ్యక్తి గురించి ముందు ఎవ్వరికి తెలియదు. మిగతా వాళ్ళన్నా కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో తెలుసు, కానీ ఈ దిమాన్ పవన్, దీప్తి అందరూ సోషల్ మీడియా తెలుసు, కానీ ఈ కళ్యాణ్ పదాల వ్యక్తి గురించి ఎవ్వరికి తెలియదు. ఇంకేంటంటే అంతకుముందు పల్లవి ప్రసంత్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను కామన్ మ్యాన్ గెలిచి, కానీ అతను నిజంగా రియల్గా కామన్ మ్యాన్ కాదు. అతను ఏదో సోషల్ మీడియాలో చేసుకుంటూ వచ్చిన రైతు బిడ్డ అనుకుంటూ ఏదో రైతుల ద్వారా రైతుకి ఏదో హెల్ప్ చేస్తుందని చెప్పారు. తర్వాత బిగ్ బాస్ అందరూ అయితే మొత్తం మర్చిపోయారు. అది పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. సో కానీ కళ్యాణ్ పదాల కంప్లీట్లీ ఒక కామన్ మ్యాన్గానే వచ్చాడు. అతని గురించి ఎవరో తెలియదు. అతను వచ్చిన తర్వాత బిగ్ బాస్లో చాలా పర్ఫెక్ట్గా ఆడుకుంటూ వచ్చాడు. అన్ని టాస్క్లు చాలా పేషెంట్గా వచ్చాడు. ఎవరైనా తను టార్గెట్ చేసినా సైలెంట్గా ఉన్నాడు, వెంటనే ఇచ్చిపోలేదు. ఇంకోది అందరితో ఫ్రెండ్లీగా ఉన్నాడు. ముఖ్యంగా దిమాన్ పవన్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా ఎక్కడ అడవారు మీరు, ఎక్కడ తను అపోజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రీతి చౌదరి విషయంలో ఖచ్చితంగా దిమాన్ పవన్ని క్వశ్చన్ చేశారు. అలాగే తనుజాను కూడా తను మంచి తనుజా మీద ఇష్టం ఉంది ఉన్నప్పటికీ మంచి స్నేహితుడు, ఒక ఫ్రెండ్ లాగా భావించాడు. కానీ గేమ్లో మాత్రం అవన్నీ తీసుకోలేదు. చాలామంది టార్గెట్ చేసినా చాలా పేషెంట్గా ఉన్నాడు. ఇంకోటి అతను చూస్తే మనకి ఎంతో ఒక కామన్ మ్యాన్ లాగా అనిపించింది అందరికీ. అవును, మనందరికీ ఏదో ఒక ఇంట్లో కామన్ వ్యక్తి లాగా అనిపించింది. సో చూసే కొద్దీ మరి భలే ఆడుతున్నారు, కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు, కొంచెం టూ బీ ఫ్రాంక్గా ఉన్నాడని చెప్పి ఉంది. అంతేకాక టాస్క్లు బాగా ఆడాడు, చాలా పేషెంట్గా ఆడాడు. ముఖ్యంగా బిగ్ బాస్ ఫస్ట్ ఫైనల్ విన్నరు, అలాగే లాస్ట్ కెప్టెన్ కూడా అతనే. సో అది చాలా ఆ లాస్ట్ టెస్ట్ చాలా కష్టం అయినప్పటికీ చాలా ఓపికతో చాలా కష్టపడి టైటిల్ విన్నర్ దాకా వచ్చాడు. ఫస్ట్ ఫైనల్స్ కూడా గెలుచుకున్నాడు. అయితే సో ఇది బిగ్ బాస్లో ఒక హౌస్లో ఒక మన ఇంట్లో వ్యక్తిలాగా ఉన్నాడని చెప్పి చాలామంది ప్రజలు తను మెచ్చుకున్నాడు. బిగ్ బాస్ 9 విన్నర్ దాకా తీసుకొచ్చాడు. అయితే ఎవరికైనా అది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో తినకు కూడా యాంటీ ఫ్యాన్స్ ఏంటంటే తిన ఒక ఆర్మీ మ్యాన్ అని చెప్పి వచ్చాడు. నేను ఆర్మీ మ్యాన్ని వాళ్ళు సెలవిస్తే నేను ఇంకోదంటే తనకి ఆర్మీతో పాటు సినిమా పిచ్చితో ఆర్మీ జాబ్ వదిలేసి సినిమాల ఛాన్స్ కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమంది అంటే ఆర్మీ ఆఫీస్కి సెలవు ఇవ్వరు, ఇదంతా ఫేకు, అతను నిజమైన రియల్ ఆర్మీ మ్యాన్ కాదు, ఇతను కూడా పల్లవి ప్రశాంత్లోగా అబద్ధాలు ఆడతానని చెప్పినాను. అయితే కళ్యాణ్ ఎప్పుడు ఆర్మీ అనే విషయం ఎప్పుడూ ఉపయోగించుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ నేను ఆర్మీ జాబ్ నుంచి వచ్చానని చెప్తే ఆర్మీని ఎప్పుడు యూజ్ చేసుకోవాలి త్రోవర్ట్ హౌస్లో ఉన్నసేపు. కానీ పల్లవి ప్రశాంత్ దగ్గర ఎప్పుడు నేను రైతు యూజ్ చేసుకున్నాడు. సో అదొక ప్లస్, అదొక మైనస్, ఇది ఒక నెగిటివ్ పాయింట్స్ ఇది చేస్తున్నారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే తనుజ కొద్దిగా ఇష్టం చూపిస్తున్నాను. తనుజ ఇష్టం అన్నట్టు కనపడింది, కానీ మరీ అది ఆతదాగా తీసుకోలేదు. ఇది కళ్యాణ పదాల గురించి. ఇంకా మీరు తెలిసిందే కదా, సెకండ్ మన లేడీ విన్నర్ తనూజ పుత్తస్వామి. అసలుకే తను చూస్తాను చాలా అందంగా ఉండిద్ది, చాలా అనుకువగా లక్షణంగా ఉండిద్ది, కానీ చాలా పర్ఫెక్ట్గా ఆడుకుంటూ వచ్చింది. మగవాళ్ళతో ధీటుగా గేమ్లో చాలా ఎవరైనా తను ఆపోజిట్ చేస్తే తిరిగి సమానం కరెక్ట్గా ఇచ్చేది. అందరితో రిలేషన్ మెయింటైన్ చేసేది. ఎక్కడ తగ్గలేదు. ప్రతిసారి తను ఎవరైనా అటాక్ చేసినా సరే తనతో క్లోజ్ వస్తున్న అటాక్ చేస్తూనే వచ్చింది. సో ఇది ఒక లేడీ అన్ని మొగలతో సమానంగా చాలా కష్టపడి చాలా ఓపిక్గా చాలా స్పోర్టివ్గా గెలిచినందుకు చాలామంది లేడీస్ ఖచ్చితంగా తనుజ గెలవాలని చెప్పి అనుకున్నాడు. అయితే ఇది ఇలా సుమారు 80% గేమ్లో తనుజనే వినాలనుకున్నాడు. సడన్గా కళ్యాణ్ ఎందుకు వచ్చాడంటే కళ్యాణ్ ఎక్కడ నిధులు అవ్వాల సమానంగా వచ్చాడు. తనుజ డౌన్ ఎక్కడైందంటే తనుజ డౌన్ అని చెప్పి కాంట్రవర్సీ యాంటీ ఫ్యాన్స్ తనుజ యాంటీ ఫ్యాన్స్ అని చెప్తానంటే
ఈ తనుజ రిలేషన్స్ ఈ ముఖ్యంగా భరణి దగ్గర నాన్న అని చెప్పి రిలేషన్ పెంచుకొని భరణిని ఆరకుండా చేసింది. అలాగే కళ్యాణ్ కూడా ట్రాప్లో పెట్టింది, ఆరకుండా చేశానని చెప్పింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పమంటే ఈ రమ్య తను వచ్చింది కదా, ఇంకో తను రమ్యని ఇంకో తన పెళ్లి గుర్తు రావట్లేదు. అదే అండి, రీసెంట్ సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది. తన పేరు గుర్తురాట్లేదు కదా. రమ్య ఆమె కలిసి ఏం చేసింది, దానికి సిగ్గులేదు అనలేదులే కానీ చనువిస్తేనే కళ్యాణ్ చేతులు వేస్తున్నాడు అని చెప్పాను. దానికి స్పోర్ట్కి సమానం చెప్పింది. కళ్యాణ్ చేతులు నా మీద మాకేం లేదు, బాగానే ఉన్నా అని చెప్పి స్పోర్ట్కి సమానం చెప్పి అక్కడ బాగా మంచి మార్కులు వచ్చేసింది. అయితే అట్ ద సేమ్ టైం ఈ బర్నీ దగ్గర ఈ కళ్యాణ్ దగ్గర కొద్దిగా ఇది మెయింటైన్ చేయడం కొద్దిగా తగ్గింది. ముఖ్యంగా బర్నీ విషయంలో దీప్తి ఆపోజిట్గా తయారవుతాం, కళ్యాణ్ విషయంలో కొద్దిగా ట్రాప్ చేయడంతో కనబడతాం. ఇంకోటి ఇమ్మానితో మంచి భాగం తర్వాత గొడవ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ ఒక లేడీకి ఎంత దాకా వచ్చింది కదా, లేడీ విన్నర్ అని చెప్పి అన్నాడు. మరి ఇప్పుడు కామన్ మ్యాన్ ఈ లేడీ దగ్గర ఎవరు విన్నర్ అయ్యారు? ఇప్పుడు దాకా అందిన సమాచారం ప్రకారం అయితే కంపల్సరీ కామన్ మ్యాన్ విన్నర్ అయ్యారని చెప్పి అంటున్నాడు. కామన్ మ్యాన్ విన్నర్ అవుతారని చెప్పి అనుకుంటున్నాడు. మరి ఎంతవరకు నిజం? మీ ఉద్దేశం ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా కొత్త అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.